ఇక్కడ పాయింట్ ఏంటంటే నెల్లూరు శ్రీధర్ రెడ్డికి అనుచరులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ దొంగలు, రౌడీ చీటర్లు, డెకాయిట్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పంపకాల్లో ఏదో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదంతా ఈ సుపారీలు గిపారీలు వచ్చింది అనేది ఒక కామెంట్ చేసేదానికి అర్థం పర్థం కూడా ఉండదు. మహాత్మా గాంధీ మళ్ళీ బతుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా కామెంట్ చేసేవాళ్ళు దండిగా ఉంటారు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థులు కామెంట్ చేస్తారు, రకరకాల మాటలు మాట్లాడతారు. రాజకీయ ప్రత్యర్థుల మాటల్ని పట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ ప్రత్యర్థులు కాదు. మీరన్నారు ఒక మాట రౌడీలు గూండాలు అందరూ మేనేచర్లేనే. నా వెంట నడిచే వాళ్ళల్లో రౌడీలు గూండాలు ఎవరు లేరు. నా వెంట నడిచే వాళ్ళల్లో నన్ను నమ్మిన నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళే ఉంటారు. రౌడీలు గూండాలని మేము ప్రోత్సహించే ప్రశ్నే లేదు. రజనీ గారు, ఈనాడు కాదు 1986లో నెల్లూరు విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా నెల్లూరు నగరంలో విద్యార్థుల మీద ఆనాడు ప్రముఖ రౌడీలు గూండాలు దౌర్జన్యం చేస్తుంటే విద్యార్థులను సమీకరించి రౌడీల్ని గూండాల్ని తరిమి ఉరికించి కొట్టినటువంటి చరిత్ర నాది. కాబట్టి రౌడీలకి భయపడేవాడు రౌడీలను పక్కన పెట్టుకుంటాడు తప్ప నేను రౌడీల్ని లెక్క చేసేవాడిని కాదు. ఇప్పుడు విద్యార్థిగా ఉండగానే ఇలాంటి రౌడీల్ని చాలామందిని చూసి ఉంటాను.